ఇదిగోండి బండి షెడ్కి తీసుకెళ్ళాను, క్లీన్ చేస్తుంది పాప. షెడ్లో పని చేస్తుందంట. ఏ ఏంటి పాప షెడ్లో పని చేస్తున్నావు? ఓనర్తో చెప్పి జాబ్ పీకిచ్చి పారనూగుతాను. ఏమనుకున్నా జాబ్లో పీకిచ్చేసేస్తాను. వద్దులే, క్లీన్ చేయి శుభ్రంగా క్లీన్ చేయి. మట్టి కనపడకూడదు. కళ్ళు పీకిచ్చేసుకో, మట్టి కనపడదు. అబ్బా అయితే మీ ఓనర్తో చెప్పేస్తా ఉండు, ఈ అమ్మాయిని జాబ్లోంచి తీసేయండి, అసలు సరిగ్గా వర్కే చెయ్యట్లేదు, ఈ అమ్మాయికి జీతం ఇవ్వగాకండి అని చెప్తా. నీట్గా దుమ్ము లేకుండా క్లీన్ చేయి. ఎంత కావాలి నీకు డబ్బులు? 1500. ఏంటి బండి క్లీనింగ్కే 1500? నీ మొహానికి అంత సీరుందా? అబ్బా ఈ బండి క్లీన్ చేసినందుకంటే 1500. వాటర్ వాష్ కూడా కాదు, జస్ట్ క్లాత్ తుడుస్తుంది, అది కూడా ఎక్కువే నీకు. లేకపోతే 500 అంట క్లాత్. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బండి ఇదిగో క్లాత్, ఇదిగో ఈ క్లాత్ ముక్కతో తుడుస్తుంది. ఇదిగోండి నీళ్ళ మగ్గు తుడుస్తుంది, దీనికి 500 అంట. మీరే ఇంట్లో చేసుకోవచ్చుగా, నువ్వు చెయ్యొచ్చు కదా. నీ బండి అని చెప్పుకుంటావు. అది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మా అమ్మ ఎంత కష్టపడి చెమట చిందించి, అబ్బా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  చెమట చిందించి పని చేస్తుంది చూడండి. తుడిచినందుకు కాకపోయినా ఆ చెమట చిందించడానికన్నా ఏదో ఒక 50 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా. చాలు నువ్వు చేసిన పనికి ఒక 50 రూపాయలు ఎక్కువ. ఏంటి మెకానిక్ పని వద్దమ్మా, బండి మంచి సర్వీసింగ్లో ఉంది, నువ్వు మెకానిక్ పని ఏం చేయొద్దు. అలా తొంగి చూస్తే ఏమైనా రిపేర్ చేసేస్తావని నాకు భయం వేసింది. నువ్వు క్లీన్ చేయి చాలు. అయిపోయిందా? చూడండి డస్ట్ ఎక్కడన్నా ఉందో కరెక్ట్ పరీక్షించి చూడండి. చూసి మా అమ్మాయిని పట్టుకుందాం. ఆ 50 రూపాయలు ఏమన్నా ఇద్దామా లేదా ఆలోచిద్దాం. ఏదో చేస్తుందేమో. ఎక్కడికి బాయా? ఎక్కడికి? 50 రూపాయలు వద్దా? 50 రూపాయలు 50 రూపాయలు కాబట్టి బండి తీసుకొని పోతే అట్ట 1,50,000 బండిని తీసుకొని పోతున్నావు. అబ్బా బాబా ఏం సర్దుకుంటారు ఇతర దేశాలకు కాకుండా పోతుంటారా? ఏవి పోయేది